అన్నిటికన్నా మించి మీకు గుర్తుండాలి కవిత, మీరే ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు మీరు TV9 లో ఉండే కేసీఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఇంట్లో ఆ పైన రూమ్ లో మీరు ఇంటర్వ్యూ చేసినారు. కేసీఆర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. పెయిన్స్ ఆర్ ఫర్గెటెన్ మెన్ గెయిన్స్ కమ్ అని చెప్పి అమరులు చనిపోయినటువంటి సందర్భంలో చాలా ఏడ్చినాను, నేను చాలా దుఃఖపడ్డాను. అనేక కళ్ళనీళ్ళ పర్యంతమే కూడా. ఎందుకంటే ఎక్కడన్నా ఒక చిన్న చురుకు అంటితేనే మనం అమ్మోని మొత్తుకుంటాం, పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం అని మామూలు విషయం కాదు. అసలు తెలంగాణ సాధించిన దాని ముందు మిగతా అన్ని బలాదులు, ఇంకా మిగతా ఇది ఏమైనా ఎనీ సార్ట్ ఆఫ్ అచీవ్మెంట్. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాను, ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాను, మా పోరాటం అట్లాగే కొనసాగుతుంది. కానీ ఆ ఫీలింగ్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం సాధించావు నువ్వు, ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవుతాం కదా, అయిన తర్వాత నా కొడుకో లేకపోతే ఫ్యూచర్లో ఎవరైనా అడిగారు ఇంకేం సాధించావు నువ్వు. తెలంగాణ సాధనలో నాది కూడా ఉడతా భక్తిగా ఒక రేణు అంత, ఇసుక రేణు అంత పాత్ర నాది కూడా ఉంది.